అమ్మా, గండ్రగూడెం చూడటానికి ఈవేళ నువ్వు జైలుకి వచ్చావంట? అవును బాబు, ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది. నేను చెప్పాను కదమ్మా, అతనికి నాకు పోలిక ఉన్నాయని. అన్నట్టు ఆ మనిషిని చూసాక నీకేమనిపించింది? దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది. అదేంటమ్మా? అదేరా, నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా బాబు. అతని ఆఖరి కోరిక ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు? ఉరి తీసే ముందు ఎలాగో అడిగి తీరుస్తారమ్మా. అది చట్టం ఆనవాయితీగా చేసేది. నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలనిరా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తాను. కంట్రగొడ్లి, నీకేదో తీరాల్సిన కోరుకుందట. నువ్వు తీరుస్తావా? నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి. నేను ఎలాగో నీ ప్రాణాలు కాపాడలేను, కనీసం నీ కోరికైనా తీరుద్దాం అనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. ఇక్కడికి పడమట్న 100 మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది. అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న, లక్ష్మి అనే దంపతులున్నారు. అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకున్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి. నువ్వు వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన ఆ నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అదెంత పని? వెంటనే చేస్తాను, వస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు, నీ అధికారం ఉపయోగించకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు. చెయ్యగలవా? తప్పకుండా చేస్తాను. నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి. అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి. అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, వస్తాను.